Welcome to Kidstones. Like and subscribe. ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక చిన్న ఉదుత ఉండేది. ఆమె పేరు చిన్ను. చిన్ను చాలా చురుకైనది, తెలివైనది, అందరికీ సహాయం చేసే మంచి మనసు గలది. ఆమె రోజంతా చెట్లమీద ఎగిరిపోతూ పండ్లు, గింజలు సేకరించి తన గూడు దగ్గర నిల్వ చేసేది. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి. సింహం, ఏనుగు, జింక, కోతి, పక్షులు, ఇంకా చాలా చిన్న జంతువులు. అందరూ చిన్నును ఇష్టపడేవారు, ఎందుకంటే ఆమె ఎప్పుడూ నవ్వుతూ సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు అడవిలోకి ఒక పెద్ద నక్క వచ్చింది. ఆ నక్క చాలా కపటమైనది, లోభి. అది ఎప్పుడూ ఇతర జంతువుల ఆహారం దొంగిలించేది. ఒకసారి అది చిన్ను ఉదుత గూడు దగ్గరికి వచ్చింది. అక్కడ చాలా గింజలు, పండ్లు నిలువగా ఉన్నాయి. నక్క వాటిని చూసి ఆశపడి, ఇవి అన్నీ నావి కావాలి అని అనుకుంది. రాత్రి నక్క నిశ్శబ్దంగా చిన్నుగూడు దగ్గరికి వచ్చింది. కాని చిన్ను తెలివిగా తన గూడు చుట్టూ ముళ్లతో కంచెవేసి ఉంచింది. నక్క లోపలికి రావడానికి ప్రయత్నించింది, కాని ముళ్ళు దాని కాళ్లని గుచ్చాయి. నక్క నొప్పితో అరుస్తూ పారిపోయింది. మరుసటి రోజు ఉదయం చిన్ను ఆ ముళ్లను చూసి నవ్వింది. నా తెలివి నన్ను కాపాడింది అని అనుకుంది. కాని ఆమెకు తెలుసు, నక్క ఇంత తేలిగ్గా వదిలిపెట్టదు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నక్క మళ్లీ వచ్చింది. ఈసారి అది ఒక పథకం వేసుకుంది. అది చిన్ను దగ్గరకు వచ్చి మృదువుగా అంది, చిన్ను, నువ్వు చాలా తెలివైన ఉదుతవని అందరూ చెబుతున్నారు. నేను నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాను. చిన్ను కొంచెం అనుమానంగా చూసి అంది, నిజమా? నువ్వు నాతో స్నేహం చెయ్యాలనుకుంటున్నావా? నక్క అంది, అవును. మనం కలిసి ఆహారం సేకరిద్దాం. నేను నీకు పెద్ద పండ్లు తెస్తాను. చిన్ను ఆలోచించింది, ఇది ఏదో మోసం కావచ్చు అని అనుకుంది. కాని ఆమె తెలివిగా ఒక పథకం వేసుకుంది. ఆమె అంది, సరే నక్క, మనం స్నేహితులమవుదాం. రేపు ఉదయం నది దగ్గర కలుద్దాం. అక్కడ చాలా పండ్లు ఉంటాయి. నక్క సంతోషంగా అంగీకరించింది. రేపు నేను ముందుగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు చిన్ను ముందుగానే నది దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద ఒక పాత బావి ఉంది. చిన్ను బావి దగ్గరికి వెళ్లి ఒక పథకం వేసుకుంది. ఆమె బావిలోకి చూసి తన ప్రతిబింబం కనిపించింది. ఆమె నవ్వుతూ అంది, ఇదే నా మిత్రుడవుతాడు. కొద్దిసేపటికి నక్క వచ్చింది. చిన్ను, ఎక్కడ ఉన్నావు అని అరిచింది. చిన్ను చెట్టు మీద నుంచి అంది, ఇక్కడ ఉన్నాను. బావిలోకి చూడు, నా కొత్త స్నేహితుడు అక్కడ ఉన్నాడు. నక్క బావిలోకి చూసింది. తన ప్రతిబింబం నీటిలో కనిపించింది. అది అనుకుంది, ఆహా, ఇంకో నక్క ఉంది. ఇది చిన్ను స్నేహితురాలు అయి ఉంటుంది. నక్క అంది, హే, నువ్వెవరు? నీటిలోని ప్రతిబింబం కూడా అదే మాట తిరిగి చెప్పింది. నక్క కోపంతో అంది, నువ్వు నన్ను అనుకరిస్తావా? ప్రతిబింబం కూడా అలాగే కనిపించింది. నక్క కోపంతో బావిలోకి దూకింది. ధమ్ అని పెద్ద శబ్దం వచ్చింది. చిన్ను చెట్టు మీద నుంచి నవ్వుతూ అంది, అది నీ మోసం ఫలితం నక్క. తెలివి లేకుండా లోభం పెంచుకుంటే ఇలాగే అవుతుంది. నక్క నీటిలో తడికి కష్టపడి బయటకు వచ్చింది. అది సిగ్గుతో అడవిని వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి అడవిలోని అన్ని జంతువులు చిన్నును నువ్వు చిన్నదానివైనా శరీర బలం కంటే తన గూడు దగ్గర కొత్త గింజలు సేకరించి పక్షులతో పంచుకుంది. ఆమె ఎప్పుడూ ఇతర జంతువులకు సహాయం చేసేది. ఎవరికైనా సమస్య వస్తే చిన్ను తన తెలివితో పరిష్కారం చూపేది. పక్షుల గూళ్ళు ధ్వంసమయ్యాయి. చిన్ను వెంటనే తన కట్టుకుందాం అంది. రోజు నుంచి చిన్ను అడవిలో అందరికీ ఆదర్శంగా మారింది. ఆమె తెలివి, దయ, సహాయం చేసే